నాగేశ్వరరావు గారు స్టార్ట్ చేయండి సార్. గురువు గారు చెప్తారు. చెప్పండి సార్, ఎవరు చెప్తే ఎవరు డ్యూటీ వాళ్ళు చేయండి. నేను రోజు మాట్లాడుతూనే ఉన్నాను. సాయిరామ్ గురుగారు, సాయిరామ్ గురుగారు, నమస్కారం. ఈరోజు అనువాకంలో దూతాయ ప్రహృష్టాయి దూతకిను దూతాయ ప్రగీత దూతకిను ప్రేతికిను దాంట్లో ఉన్న విశిష్టత ఏంటి, అందులో ఉన్న గొప్పతనాలు ఏంటి, ఆ రెండు చిన్న మంత్రాల్లో కనబడినా దాంట్లో ఎంత విపులంగా ఎన్ని అర్థాలు వచ్చేటట్టుగా ఇవాళ గురువుగారు చాలా అద్భుతంగా చెప్పారు. దూత అంటే రిప్రజెంటివ్, ఎవరో ఒకరి తరఫున తను నియమించబడిన ఒక కార్యనిమిత్తం నియమించబడిన వాడిని దూత అంటారు. ప్రేత అంటే ప్రకృష్టహితం కోరేవాడు ప్రహృష్ట అని అంటారు. ఇది రామమహర్షి రూపదర్శనం చేసిన వారు అంటారు. పార్వతీ పరమేశ్వరులు అధిష్టాన దేవత అని చెప్పారు. దుందుబి అంటే దానికి అన్మని చెప్పారు అనుకోండి. దుందుబి డోలు అంతర్గత నాదం. దీన్ని పొందడానికి కావాల్సిన ధైర్యం, దృష్ణమే ప్రదర్శన ఆయన మనం చెప్పిన మంత్రాలు కొంచెం కలుపుతూ చెప్పారు. దూత ప్రహిత వేదపరంగా మొట్టమొదటి వేదం ఋగ్వేదంలో అగ్ని ముందు వస్తుంది. అందులో అగ్నిని ముందుగా మనం తెచ్చుకోవడంలోని అగ్ని ముందు కనబడుతుంది. అందులో ముందు అగ్నిని కొలుస్తారు కాబట్టి దేవతలందరికీ అగ్ని ప్రతినిధిగా, అంటే అన్ని కార్యాలకు అగ్ని ప్రతినిధిగా ఇస్తే అతను ఆహుతులు తీసుకొని మొదటి సూర్యునికి, తర్వాత ఈ జ్యోతిర్మయ రూపంలో ఉన్న దేవతలకి అందరికీ అందిస్తాడు. ఆ రకంగా అగ్ని ఆ రోజు దూత తాలూకా పోర్షన్ ఆయన పొందారు. దూత అంటే అలా ఉండాలి అనేసి మొట్టమొదటి చెప్పారు. తర్వాత గాయత్రికి సూర్యునికి అధిష్టానం అగ్ని గాయత్రి యొక్క ప్రత్యేకించి అగ్నిహోత్రుడిని దూతగా చూసుకుంటుంది. అతన్నిలో ఉన్న లక్షణాలు శివకేశులు కూడా దూతలు కూడా ఒకసారి చేశారు. వాళ్ళు బుధకేశ్వరుడు రూపుడు, చితకేశ్వరుడు రూపుడు అగ్ని. అతనికి దూతగా శక్తిగా శక్తి పంపిస్తే శివుడు శుంభుల్ని వధించడానికి దూతగా వస్తాడు. అది అక్కడ శివదూతిలోని సప్తశతిలోని ఉన్నట్టు శివదూతిలో విషయం చెప్పారు గురుగారు. తర్వాత రామాయణంలో సాక్షాత్తు స్వరూపుడి దూతగా వచ్చినవాడు హనుమంతుడు. అతను హనుమంతుడి గురించి కూడా అద్భుతంగా చెప్పారు. హనుమంతుడు సుగ్రీవుని వైపు, రాముడు మొట్టమొదటి హనుమంతుని చూసి సుగ్రీవుని రక్షించడానికి హనుమంతుని దూతగా తీసుకుంటాడు. ఆయనకి ఆ కార్యం సుగ్రీవుని రక్షణ కార్యక్రమంలో హనుమంతుని ప్రవేశపెడతాడు. అది అతను ఆ పనిని నిర్వర్తించగా మొట్టమొదట అతనికి ఉన్న లక్షణాలన్నీ రాముడు హనుమంతుల్లో చూస్తాడు. అగ్ని లేకపోతే సూర్యుడు లేడు, సూర్యుడు లేకపోతే సృష్టి లేదు. అందుకే గర్వం లేకుండా ఉండడం అగ్ని జగత్ కళ్యాణం కోసం కలిగిన వాళ్ళు కనుక దూతలుగా అర్హులు. రావణాసురుని గురించి అహంకారం వైకుంఠం మీదకి వెళ్ళేటప్పుడు అగ్నిహోత్రం విషయంలో కూడా నాయన అగ్ని పరకను కాల్చడం కాదు, జాగ్రత్తగా ఉండాలని, అగ్ని కూడా అహంకారం ఉంటుందని అప్పుడు జాగ్రత్తగా చెప్పడం అన్నది ఒక విషయం, గొప్ప విషయం చెప్పారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు దూతగా దుష్ట చతుష్టయం ధృతరాష్ట్రులు వెళ్లకుండా ఎవరి దగ్గర వెళ్తారు అన్నట్టు వస్తే అప్పుడు శ్రీకృష్ణుడిని వాళ్ళు దూతగా పంపించడానికే వాళ్ళు రాజసూయం చేసినప్పుడు ధర్మరాజు కూడా అతన్ని ఎన్నుకుంటాడు. అది కూడా శ్రీకృష్ణుడు కూడా అలాగా ఆ రోజుల్లో దూతగా వహించడానికి ఎన్నో లక్షణాలు కలవని చెప్పారు. హనుమంతుడు లంకాదహనం ధర్మరక్షణ, సాక్షాత్తు వశిష్ఠుడు మహాముహూర్తం పెట్టాడు. ఆ పట్టాభిషేకాన్ని ముహూర్తం పెడితే అది లంకాదహనానికి పనికొచ్చింది. అందువల్ల అప్పుడు ఆ ముహూర్తం లంకాదహనానికి ఎలా పెట్టబడిందో ఆ సంకల్పం వల్ల దైవికార్యం ఎలాగా లోక కళ్యాణం కోసం జరిగిందో అన్నది. అంటే ఏంటంటే దూతగా ఎవరు ఏది పంపించినా దూత చేసిన వ్యవహారాలన్నీ లోక కళ్యాణంగా ఉండాలి. అంటే లోక కళ్యాణం కోసమే దూత ఆ పనులు చేయాలి, కానీ తన కోసం తనకు చేసుకోవడం కోసం కాదు. ప్రతిదీ విశ్వ కళ్యాణం కోసమే చేయాలి. విశ్వ కళ్యాణం కోసం చేయని వారికే భగవంతుడి దూతగా ఉండవలసిన అర్హత ఉంటాయని చెప్పారు. అలాగే కింకరత్వం నుండి శంకరత్వం తెలుసుకోవాలి. సంకల్పానుసారంగా దూత ప్రవర్తించాలి. లౌకిక భాషలో అంటే తనకన్నా తన బంధానికి మనం ప్రాధాన్యత ఇవ్వకుండా భారతంలో అది కనబడింది కనుక
అలా కాకుండా అక్కడ అర్జునుడు అక్కడ వెళ్ళేటప్పుడు ఏంటంటే తను వెనక్కి వచ్చేయడానికి ప్రయత్నించినప్పుడు తన బంధం తనకు కనబడుతుంటుంది. అలా కాకుండా అశ్వంలాగా, అంటే అశ్వత్థామ ఎలాగైతే, అందుకే అతడు అశ్వత్థామ అయ్యాడు. అశ్వంలాగా అరిచాడు, అశ్వంలాగా అరిచి అక్కడ కనబడ్డాడు కాబట్టి అశ్వత్థామ అయ్యాడు. అదిలో అక్కడ అదో విషయం చెప్పారు. రాజయోగంలో అందరికన్నా ఎవరో దూతగా వెళ్ళాలంటే కృష్ణుడు వెళ్ళాలి, కృష్ణుడే అరుగుతాడని ధర్మరాజు నియించుకున్నట్టు. అంటే కృష్ణుడు భగవత్ జ్యోతిర్మయ లక్షణం ఉన్నవాడు, భక్తి ఉన్నవాడు, అతనే దూతగా బాగుంటుంది అన్నట్టుగా చెప్పారు. ఇలాంటివి అంటే ఏంటంటే రామాయణంలోని, భారతంలోని, త్రేతాయుగంలోని, కృతయుగంలోని అందరూ దూతల తాలూకా లక్షణాలన్నీ ఒక్కొక్కటి చాలా సూక్ష్మంగా, చాలా విపులంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పారు. అలాగే ఏంటంటే దూత అన్నవాడు ఎప్పుడు కూడా భగవంతుడి లక్షణాలతో ఉండాలి. ఒక్క తన కోసం చూసుకోవడం కాదు, విశ్వహితం కోరేవాడు ఉండాలి. అలవాటు చేసుకుంటే మొదట దూతగా అర్హతం దూత అనడానికి 3 మెట్లు ఉంటాయి. అలాగే 3 మెట్లు ఏంటంటే మొదట తనకు చూసుకోవాలి, తర్వాత తన దీనికోసం లోకానికి చూడాలి, తర్వాత మొత్తం విశ్వంతా భగవంతుడి కోసం చూడాలి. ఆ లక్షణాలు కలిగి ఉండాలి. 6 మెట్లు ఉంటాయి దూతగా. దూతది ఈ 6 మెట్లు ఎవరికైతే వాళ్ళు దాటుకొని వెళ్తారో వాళ్ళే హితం కోరేవాళ్ళు, అదే సేవ అన్నీ చాలా విశ్వంగా చెప్పారు. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. అగ్నిలో ఉన్న లక్షణాలు రామాయణంలో హనుమంతుడు ఇవన్నీ చెప్పారు. అంటే ఇక్కడ సార్ ఇక్కడ 6 స్టెప్పులు ఏంటంటే దూతకు 3 స్టెప్పులు, రైతుకు 3 స్టెప్పులు చెప్పారు. దూతకు 3 స్టెప్పులు, రైతులకు 3. మీరు సార్ చాలా నెమ్మదిగా చెప్పారు, మీరే చాలా వేగవంతం. డూ స్లోలీ ప్లీజ్. ఆయన చాలా నెమ్మది చెప్పారు. మీరే ఇక్కడ దూతకు జస్ట్ మీరే మాట్లాడదు, నేనే మాట్లాడలేదు. దూతకు 3 స్టెప్పులు చెప్పారు. దూత స్వయం అదేంటంటే 3 మెట్లు ఏంటంటే, ఒకటి తన గురించి తను చేసుకోకుండా, తర్వాత లోకం గురించి తెలవాలి, తన విశ్వం అంతా చేసుకోవాలి. ఈ 2 ఇద్దరికి కలిగి ఉండాలని చెప్పారు. అది అలా ఉన్నప్పుడే అది అహితం కోరుతుంది, అన్నిటికీ అది జగత్ కళ్యాణం కోసం వస్తుంది అని చెప్పారు. హితుల వరకు ఆగిపోకూడదు, పురోహితుడు అవ్వాలి, విశ్వహితుడు అవ్వాలి. ఇది రామాయణంలో విభీషణుడు హనుమంతుని ద్వారా గ్రహిస్తాడు. హనుమంతుడు రాముడు ఒకసారి అడిగినప్పుడు విభీషణుడు లంకలో రామనామ ఆధారం చేసుకొని లంకలోని హనుమంతుడు ఎక్కడున్నాడు గుర్తించుకోగలుస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ కలుస్తారు. ఆ కలిసేటప్పుడు విభీషణుడు, నువ్వు చాలా గొప్ప రామభక్తుడు కదా, నీవు కూడా విష్ణుడి భక్తుడివి కదా అని అంటాడు. నువ్వు వానరుడివి, నేను మానవుణ్ణి, అయినా బ్రాహ్మణ్ణి, అయినా సరే నీకెలాగ ఇంత ఈ పద్ధతిలో వచ్చింది అని అంటే అప్పుడు విభీషణుడు చెప్తాడు, నాన్న నీవన్న మాటలు నిజమే, కానీ నువ్వు చిన్నతనంలోనే అడగకుండానే చిరంజీవి అయ్యేవు. నేను హితత్వంతో ఆగిపోకుండా దాని తర్వాత ముందుకు పోయాను. అలాగే రామకార్యంలోని పనికొచ్చిన అన్ని పనులు నేను చేసుకొచ్చాను. రాక్షసుడి దగ్గరుండి కూడా నువ్వు రాక్షసుడి దగ్గర ఉండి కూడా నీలో ఉన్న గొప్పతనం ఉంది, నువ్వు అదృష్టవంతుడివి. నువ్వు రావణాసుడి దగ్గర ఉన్నప్పుడు కూడా నువ్వు రాముడి దగ్గర చేరడానికి నువ్వు ఎంతో పనిచేసావు, నువ్వు అంత చింతించక్కర్లేదు అని దీంట్లో ఒక సూత్రం చెప్పి దానికి చెప్తాడనమాట. నువ్వు రావణుని వధించడానికి లోక కళ్యాణం కాబట్టి లోక కళ్యాణంలోని రావణుడి తాలూకా రహస్యాన్ని, అమృత కలశాన్ని కొట్టే రహస్యం నువ్వు చెప్పావు. ఆ రకంగా నువ్వు ధన్యుడు అయ్యావు. నువ్వు పట్టుకుంటే నువ్వు కూడా దైవత్వం చెందినట్టే, నువ్వు చిరంజీవి అయినట్టే అని హనుమంతుడు చెప్తాడు. అప్పుడు అది చాలా ఎంతో సంతోషం కలిగిస్తుంది విభీషణుడికి. ప్రత్యుష్ట స్థితి మా దూత స్థితిలో ఆగిపోకుండా ముందుకు పోగలిస్తే ఆ స్థితి భగవంతుడిని వారసుడిగా చేయడం, వారసుడి తర్వాత ఐకించడం 2 జరుగుతాయి. అలాగే సత్యోక్రో పరిస్థితి అంటే రాజుకు కొడుకున్నాడు, వాడికి ఏ విధంగా కూడా అధికారం లేదు, రాబోయే యువరాజు అతని దృష్టి అతనితో చూడాలి. అలాంటప్పుడు ఏం చేస్తుంది, అలాంటి స్థితిని కూడా పొందాలి. నిత్య జీవితంలో సారూప్యం, సామీప్యం, సాయుధ్యంలో చెప్పారు. దానికి ఏంటంటే మన స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళు అక్కడితో ఆగిపోకుండా, అందుకే స్వామి చెప్తుంటుంటారు దర్శనంలో, ఇక్కడ మీరు నా దర్శనం చేసుకున్న వెంటనే మీరు ఏదో ఆ మాటలు ఈ మాట్లాడుకొని వెళ్ళిపోకండి, నేరుగా మౌనంగా ఇంటికి వెళ్ళండి, గ్రహించుకోండి. నాగేశ్వరరావు గారు
లేట్ గా వెళ్తే అక్కడ ఇడ్లీ దోశలు అయిపోతాయి, ఉప్మా పీలుతుంది మనకి. అదే అది కరెక్ట్ గురుగారు, అది నిజం, అది ఉన్నమాట చెప్తాను నేను. చెప్పారు. మనలాంటి వాళ్ళని వ్యాఖ్యానం ఉన్నమాట చెప్తాను, మీరేమనుకున్న పర్లేదు, నేను అలా పరిగెత్తాను. ఇడ్లీ అయిపోతుంది, దోశలు అయిపోతే, ఉప్మా మిగులుతుంది లేటుపోతే. అసలు దర్శనంలో కూర్చొని ఇలాంటి ఆలోచనతో ఉంటారనే అప్పుడు ఏంటంటే కొంచెం లేటుగా పెట్టేశారు స్వామి. అది వీళ్ళన్నీ ముగించుకొని వస్తారు, ప్రత్యక్షంగా కూర్చుంటారు. అప్పుడు 8:30, 9కి వచ్చినా సరే అన్ని తీసుకొని వస్తారు కాబట్టి వీళ్ళ దృష్టి మరి ఆ క్యాంటీన్ తట్టు వెళ్ళదు అనే ఉద్దేశంతో తర్వాత దర్శనం టైమింగ్స్ కూడా మార్చేశారు. అయితే దర్శనం పొందాక మీ దృష్టిని మీరు నిలుపుకోవాలి. అదంతా మీరు అవగాహన చేసుకొని అందులో మీ తాలూకా సామీప్య స్థితిని మీరు అర్థం చేసుకొని అందులో తాలూకా దైవ తాలూకా కృపను మీరు పొందగలగాలి. అది కూడా అంతేను. అందులో స్వామి దీనికి ఉదాహరణ ఏం చెప్పారంటే, స్వామితో అవతారంలో వచ్చిన వాళ్ళు పక్షులు, చెట్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ మానవుడిగా పుట్టారు. మానవుడిగా పుట్టిన తర్వాత అవతార లక్షణంలోని మనం సత్యసాయి అవతారం వీళ్ళు వచ్చినప్పుడు మనం సత్యసాయి దగ్గరగా మనం భక్తులయ్యాం. అంటే ఏంటంటే సామీప్య స్థితిలో మనకి అందరిలోని కాకుండా విశ్వవంతంలో ఉన్నవాళ్ళు కాకుండా మనం ప్రత్యేకంగా స్వామికి దగ్గరగా అయ్యాం. ఇది సామీప్య స్థితి. అలాగే స్వామి భక్తులుగా, స్వామి సేవకులుగా చేస్తుంటుంటే అది స్వామి తాలూగా రూపాన్ని ఆరాధించేంతటితో ఆగిపోకుండా వాళ్ళు స్వామి చుట్టూ తిరుగుతూ వాళ్ళ దగ్గరగా ఉండి వాళ్ళ రూపాన్ని ఆరాధిస్తూ చెప్పుకున్నారు. వాళ్ళు సేవకులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా సర్వీసు, వాళ్ళు కూడా స్వామి తర్వాత. అలాగే విద్యార్థులు, విద్యా సంస్థలు అనేది సామీప్య స్థితి. తర్వాత సాయిలో ఐక్యం చెందిన వాళ్ళు ఇలా రాధాకృష్ణ గారు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, ఈ గొప్ప వాళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ తలక సర్వీస్ తోటి వాళ్ళ ఈ స్థితులన్నీ పోగొట్టుకొని వాళ్ళు సర్వీస్ స్థితిలోనే స్వామిలో ఐక్యం అయ్యారంటే ఈ 3 స్థితులు అవగాహన చేసుకొని ఈ 3 స్థితుల్లో వాళ్ళు ముందుకు పోయారు. అటువంటి పరిస్థితి ఇది నిజమేనా అంటే రమణ మహర్షి కూడా చెప్పారు. మనకి దైవాంశ సంభూతులారా అని దైవాత్మ స్వరూపులారా అని ఆయన పిలుస్తుంటుంటే దైవాత్మ స్వరూపులు ఎక్కడ ఎందుకు రమణ సత్యసాయి అంటున్నారంటే అదేం పొల్లు కాదు. మనం అందరం దైవాత్మ స్వరూపాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. మనం గ్రహించకపోవడం వల్ల మనకు అది మన దైవాత్మ స్వరూపం అవునో కాదో మనకు తెలియటం లేదు. సాక్షాత్తు రమణ మహర్షి అది అనుభవించి అది తెలిసిన రమణ మహర్షి లాంటి వాళ్ళు ఉన్నారు కంటే వాళ్ళకి దైవాత్మ స్వరూపులు అనే భావం కరెక్ట్గా అందుతుంది. అతను మానవుడిగా ఉన్న స్వామి ఇచ్చిన ఆ పిలుపు దైవాత్మ స్వరూపులు అనేది మనందరికీ చేరకపోయినా రమణ మహర్షిని చూస్తే ఆ దైవాత్మ స్వరూపులు అన్నదానికి మనకు ఉదాహరణగా కనపడుతుంది. అలాగే రామకృష్ణ పరమహంస కూడా మొదటి గురువుగా చేరి తర్వాత తను సేవకుడా చేరుకొని తర్వాత తను రామకృష్ణుణ్ణి అని ప్రకటించారు. అలాగే యేసుక్రీస్తు కూడా మొట్టమొదటి వచ్చినప్పుడు నేను దూతను, తర్వాత నేను సన్ని, తర్వాత నేనే, నేను స్థితి నాది, నా స్థితి నాదే అని చెప్పారు. ఇటువంటి అద్భుత విషయాలు చెప్పారు. దూతగా ఉండవలసిన లక్షణాలు చాలా చిన్నగా అనుకున్నా ఎంత ఈ చిన్న మంత్రం ఎంత అద్భుతం ఉందా అనేసి అది కూడా చెప్పారు. తర్వాత అహంకారం ఉండకూడదు, దూత తనని చేసుకున్నట్టు అనుకోకూడదు. దూత ఏది చేసినా లోక కళ్యాణంకై ఉండాలి కానీ దూత తన కోసం తను చేసుకోకూడదని ముఖ్యమైనది. ఇందుకే దీనికి ఇంకొక ఇది కూడా వచ్చింది. ఒకసారేమో శివుడు జటలో ఉన్న గంగని తేవడానికి భగీరథుడు వెళ్ళినప్పుడు స్వామి నాకు గంగని ఇవ్వండి, మీరు అర్జెంటుగా ఇవ్వండి, నన్ను చేయాలి, తీసుకెళ్ళాలి భూమి మీద కంటే అప్పుడు శివుడు ఆలస్యం చేస్తే వచ్చి తొందర పెడుతుంటాడని భగీరథుడు తొందర పెడితే అప్పుడు శివుడు చెప్తాడు, నీ దృష్టి ప్రపంచ దృష్టి, నా దృష్టి ప్రపంచ దృష్టి, నీ దృష్టి నీ కోసం చేసే దృష్టి, దీనికి దానికి తేడా ఉందని చెప్తాడు. అప్పుడు ఓ మాట కూడా చెప్తాడు, చీమకు మానవ సృష్టి అర్థం కాదు, ఈశ్వర జ్ఞానం మనకి ఎలాగ అర్థమవుతుంది అని. అలాగా ఇప్పుడు ఈ విషయాలన్నీ ఇందులో నిగూఢమైన అంశాలు ఉన్నట్టు గ్రహించడం నిజం గొప్పగా ఉంది. మొట్టమొదటి దూత ఇదంటే నేను ఏదో మామూలుగా అనుకున్నాను కానీ అదేదైనా సైనా శంఖంలో పోసి ఈ ఏదైనా దీనికి విలువ వస్తున్నది రుద్రానికి. ఎందుకంటే డిఎస్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు నిజంగా బ్రహ్మర్షి. ఇప్పుడు ఎన్ని పురాణాలు విన్నా ఇంత విపులంగా ఎవరు చెప్పరండి. మంత్రానికి ఇంత అర్థాలు ఎవ్వరూ చెప్పడం లేదు. పెద్దవాళ్ళు పెద్ద బ్రహ్మర్షులు ఉన్నారు, పెద్ద మహానుభావులు ఉన్నారు, గొప్ప ఉన్నారు. ఏ పుణ్యం కొద్దో ఏ అదృష్టం కొద్దో మనకి శాస్త్రి గారు మన అహం సత్యబోధలో మనకు దొరికారు. అది గురువు గారు వాళ్ళకి ఉన్న వారి సన్నిహిత్యం వల్ల కానివ్వండి,
కానివ్వండి, వాళ్ళ కొద్ది స్నేహాభిమానం వల్ల కానివ్వండి, వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ వల్ల కానివ్వండి, అటువంటి మహనీయులను మనకి పరిచయం చేసి మనందరినీ మనకి ఇంత అద్భుతమైన విషయాలను తెలియజేస్తున్నందుకు గురువుగారి దగ్గర మనం ఉండడం గొప్ప. గురువుగారు మళ్ళీ గురువుగారు పొందిన శాస్త్రి గారు లాంటి వాళ్ళ యొక్క వృద్ధం గురించి వినడం కూడా మన చాలా జన్మజన్మల పుణ్యఫలం. ఏదో నాకు తెలిసినంత వరకు, నేను రాసుకున్నంత వరకు, నేను గ్రహించినంత వరకు నేను చెప్పగలిసాను. ఇంకా విపులంగా ఉంటుంటాయి, అవన్నీ నేను ఇంకా చెప్పలేకపోతున్నాను. ఈ అవకాశం గారు, నా బ్యాడ్ లక్ ఏంటంటే ఐ కేమ్ ఇన్ ద మంత్ ఆఫ్ 2004 జూలై సార్ ఉండే ప్లేస్ కి. సార్ అవును, నేను సార్ ఉండే ప్లేస్ కి 2004 జూలైలో చివరిలో వచ్చాను. ఓహో. సార్ 2005 లో రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నప్పుడు వచ్చాం, అది కలిసాం. సారేమో పిహెచ్డి ఎండి స్పెషలిస్ట్. ఏ లక్ష్మీనారాయణ గారు నాకు ఎంబీబీఎస్ ఉండేవాడు మా దగ్గర. నేనేమో ఆర్ఎంపీ. అప్పుడు ఏదైనా ఎంత గురుగారు ఎంత చెప్పినా నాకు జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే సార్తో ఎక్కువ కాలం భౌతిక సాన్నిహిత్యం ఎక్కువగా మిక్స్డ్ అని అది అది దట్స్ ఓన్లీ అది మీ ఇద్దరిది పవిత్రమైన లేదు. ఐఎమ్ అనేబుల్ టు సార్తో ఫిజికల్ గా భౌతికంగా ఎక్కువ కాలం ఉండలేకపోయాను. దట్స్ ఓన్లీ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఇద్దరు ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు ఈ దూతల్లాగా విశ్వ కళ్యాణం కోసం ఇద్దరు ఉపయోగపడుతున్నారేమో నాకు అనిపిస్తుంది. చాలా సంతోషం గురుగారు. క్షమించండి, ఇంకేం తప్పులు ఉంటే క్షమించండి సార్. ఆ మాట దేవద్దు, ఇది రికార్డ్ అవుతుంది. డోంట్ సే దీస్ వర్డ్స్ ఇన్ రికార్డింగ్ ప్లీజ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గురుగారు సాయిరామ్ అండి, మాట్లాడచ్చు. సాయిరామ్ మాట్లాడచ్చండి. గురువు గారికి, శాస్త్రి గారికి, అందరికీ కూడా నమస్కారం అండి. ముందుకు నిన్న జరిగింది ఒక మాట. నిన్నటి అదృష్టం ఈ బ్రహ్మర్షి గారితో కూర్చుని మనం అందరం కూడా ఆ ఏకాదశి రుద్రం చేసుకోవడం అనేది ఒక అదృష్టం కాదు, ఇంకా లభించినటువంటిది లభించింది. కృతకృత్యులయ్యాం. ఇక్కడ చివరిలో ఒక మాట చెప్పారండి, నేను లేను రాముడే ఉన్నాడు అని హనుమంతుని యొక్క అంతర్భావన. అట్లనే ఇది మనకి సూచించేది, మనం స్వామి కార్యము, స్వామి గురించి ఒక మాట మాట్లాడినా లేదా ఒక సేవ చేసినా సాయే చేయించాడు, సాయే ఉన్నాడు, నేను కాదు అనేటువంటిది ఒకటి జీర్ణం చేసుకోవాలి. దీనికి ఉదాహరణగా కూడా నాకు పేర్లు అయితే గుర్తులేదు, కానీ ఒకానొక నాటకం వేసిన తర్వాత ఆ నాటకాన్ని వేయించినటువంటి ఆ జిల్లా అధ్యక్షుడు అనుకుంటా, ఆ స్వామి అమ్మట నడుస్తుంటే నాటకం ఎవరు రాశారు అని అడిగితే పలానా ఎక్స్ అని చెప్పారట. చాలా బాగుంది, చాలా బాగుంది. డైరెక్షన్ ఎవరు చేశారు మళ్ళీ అడిగారు, అడుగులు వేసుకుంటూనే చాలా బాగుంది, చాలా బాగుంది. అట్లాగా మళ్ళీ కొంచెం దూరం అడుగులు వేసిన తర్వాత డ్రెస్సింగ్ ఎవరు సెలెక్ట్ చేశారు, మళ్ళీ ఎక్స్ వై జెడ్ చెప్పారండి, చాలా బాగుంది. మళ్ళీ తరువాత డైలాగ్ డెలివరీ ఎవరు ఇలా రాశారు. 4వ ప్రశ్న వేసేసరికి ఈయనకు అనుమానం వచ్చింది రండి. వచ్చేసి స్వామి ఇవన్నీ మీరే చేయించారన్నట్టు. చివరికి స్వామి ఇదంతా 4-5 సార్లు ఇలా జరిగేసరికి అప్పటికి ఆయనకి ఏంటి ఇట్లా బాగుంది బాగుంది అంటున్నారు, మళ్ళీ ప్రశ్న వేస్తున్నారు, బాగుంది బాగుంది అంటున్నారు, మళ్ళీ ఎవరు అంటున్నారు. 5 ప్రశ్నలు వేసేసరికి ఈయనకి అప్పుడు లైట్ వెలిగే, స్వామి ఇవన్నీ మీరే చేయించారు. ఇదే అక్కడికి లోకం మొత్తానికి స్వామి సేవకులము, సేవాదళ్ళు అనుకున్న వాళ్ళకి ఇది ఒక గొప్ప పాఠము, సూచన అనిపించిందండి నాకు. ఆ సన్నివేశం మన గ్రంథస్థం అయింది, ఎక్కడో సనాతన సాధన ఎక్కడో చదివాను నేను. అమ్మా ఎంత ఏదో ఎప్పుడు పొరపాటు జరుగుతూనే ఉంటుంది. ఎవరు చేశారంటే నేను చేశాను, మా కన్వీనర్ గారు చేశారు, మేం చేశాము, ఇదంతా ఈ ఒక్కళ్ళే దీనికి ఫైనాన్స్ చేశారు, ఇలాంటి పదాలని మనం వాడేస్తూ ఉంటాం. కానీ అక్కడ కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ఇప్పుడు మీరు నేను లేను రాముడే ఉన్నాడు అనే మాటలో అంత అర్థం కనపడుతుందండి. అట్లాగే ఇక్కడ ఒక పదం నాకు అర్థం కాలేదు, హితుడు, పురోహితుడు, ప్రకృష్ట హిత అండి. మూడోది అంటే ప్రకృష్ట హితుడు అంటే కోరిన హితాన్ని ఆచరణలో పెట్టే గొప్ప సేవకుడు.
ఆ ఇప్పుడు ఇది ప్రపంచం అంతా ఇప్పుడు బాగుండాలనుకోవటం, ప్రపంచాన్ని బాగు చేసేదానికి ప్రయత్నం చేయటం. అది ఇప్పుడు దీన్ని ఎందుకని నేను అడిగానంటే, దీన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఏఎల్ఎల్ ఆల్, సర్వ్ పక్కన ఆల్ చేర్చారు, లవ్ పక్కన ఆల్ చేర్చారు. ఇంకా నో ఎక్సెప్షన్. అది ప్లాంటా, చెట్ట, జంతువా, మనిషా, లవ్ ఆల్ సర్వ్ ఆల్. ఎస్. ఆ ఆల్ అనేటువంటి పదము లేనప్పుడు విశ్వం మొత్తాన్ని లవ్ చేయాలి, విశ్వం మొత్తాన్ని సేవించాలి. ఆ అది భావన ఇంకా లవ్ కంటిన్యూ ఆల్. కావాలి మనసులో. అదండి, ఆ ఆల్ నోటితో అనేస్తున్నాం గాని ఆ ఆల్ని జీర్ణించుకున్నప్పుడు మనలో అది కొంత వేరుగా ఉంటుంది. మన భావన వేరుగా ఉంటుంది, మాట వేరుగా ఉంటుంది. మన ప్రవర్తన స్వామి ఏది కోరుకున్నాడో ఆ ప్రవర్తన మార్చుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు ఈ ఈ క్షణంలోనే నాకు ఆ ఆల్ గురించి అంత మీరు చెప్పిన తర్వాత, ఈ ప్రకృతి హిత అన్న తర్వాత అనిపించిందండి. సాయిరామ్, అద్భుతం. ఈరోజు ప్రాక్టికల్ గా చేయాల్సిన అన్ని కూడా ఒక రకంగా స్వామి మాటలు మనం ఎవరితో చెప్తున్నాము, స్వామి మహిమలు అంటే మనంతటా మనం దూతగా ఆపాదించుకొని మనం చెప్తున్నాం అని అనుకుంటున్నామండి. మరి నిజంగా అవి అందిస్తాం కాబట్టి అతి జాగ్రత్తగా మనం ఆ స్వామి విషయాల్ని ఇతరులకి ఆ మహిమలు కానీ లీలలు కానీ ఇవన్నీ చెప్పేటప్పుడు స్వామి చెప్పారు కదండి, ఉన్నదన్నట్టే చెప్పు, ఊహించి చెప్పొద్దు, నువ్వేమి ఎక్స్ట్రాడినరీ చేసి చెప్పొద్దు అని స్వామి కూడా ఒక సందర్భంలో చెప్పాడని మన సత్సంగాల్లో విన్నాం సార్. కాబట్టి ఇది ఈ దూత అనేటువంటిది మనకు కూడా సత్యసాయి సేవకుడికి కూడా వర్తిస్తుందని నా పర్సనల్ వ్యక్తిగత భావన. సత్యసాయి సేవకులకి ఎక్కువ వర్తిస్తుంది. సాయిరామ్, అది ఒక ఎలైట్మెంట్. చాలా మంచి సత్సంగాన్ని అందజేశారు. సాయిరామ్. సాయిరామ్ అండి, గురువు గారికి సాయిరామ్, శాస్త్రి గారి అనుభవంలో చాలా సంతోషం సార్. ఇవాళ చాలా అద్భుతంగా చెప్పారు. నిన్న కూడా మీరు ఏకాదశ రుద్రము పఠించే ముందు కొన్ని మంత్రోచ్చారణ చేశారు. అది లిఖితంగా మాకు దొరికితే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది. లేకుంటే మేము చూసి ఎంత మేము అది నిత్యకృతంలో చేసుకునే దానికి వీలుగా చెప్పినవి కాగితం మీద రాసి ఇస్తాను. నో ఇష్యూ. వెల్కమ్. యూ కెన్ డూ దట్. అవి ఎక్కువ టైం కూడా పట్టదు, ఓన్లీ 5-10 minutes ఉంటుంది. అందుకని యాక్చువల్ గా దానికి ముందు చేర్చుకోవటం మూలంగా ఏమవుతుందంటే ఎక్కువ ఫలవంతం అవుతుంది. ఆ లక్ష్యం అనేది కొంచెం ఎక్కువ ఉదాత్తంగా అవుతుంది. ఇది లోకా సమస్త లోకా అన్నట్టు అవుతుంది. రెండు ఒకటే అర్థం. దాని యొక్క భావాన్ని విస్తృతిని పెంచేదానికి ఉపయోగపడతాయి. చేద్దాం. రవి మనోహర్ సారు స్వామి యొక్క లైఫ్ హిస్టరీ ఇది ఒక బుక్, తపోవనం లాంటి ఒక బుక్, వేరే బుక్ ఒకటి ఉంది. ఐ హావ్ డన్ సత్సంగా అన్నట్టు. దాంట్లో ఒక 60-70 పేజీలు ఇంట్రొడక్షన్ ఉంటుంది స్వామి పూజా విధానం. ఇప్పుడు తపోవనంలో కూడా, తపోవనం కాదు, గురు చరిత్ర కూడా మనం స్కిప్ చేసాం. మనకి ఏం కుదరట్లాగా సమయానుకూలం వల్ల ఫస్ట్ 50 పేజీలు దాటేసాం. అవును సార్. గురు చరిత్రలో ఫస్ట్ 40 పేజీలు ఇంట్రొడక్షన్, పూజా విధానము ఎలా చేయాలి అని ఉంటుంది. మీరు ఒకసారి ఆ పుస్తకం పేరు సత్యసాయి నిత్యపారాయణ గ్రంథం అని ఉంటుంది, సుందర్ గారి దగ్గర కూడా ఉంది. అది ఒకసారి కనుక ఆ పుస్తకం చూస్తే అందులో స్వామి మీద లలితా సహస్రనామం లాగా ఒక 160-170 నామాలు సార్ రాశారు సార్. సత్యసాయి సహస్రం ఏంటి? సత్యసాయి సహస్ర స్తోత్ర పారాయణం అండి. అది కాదమ్మా, మీకు తెలియదు. తొందరగా కాదు బ్రదర్, హలో బ్రదర్, మీరు ఇంటర్ఫియర్ కాకండి తెలియనప్పుడు. ఇది లాంగ్ బ్యాక్, మీరు ఎవరు లేరు అప్పుడు మేము చెప్పినప్పుడు. మీకేం తెలుసు? సుందర్ గారు తెలుసు. సుందర్ గారు హ్యావింగ్ దట్ బుక్లెట్ ఒక 60-70 పేజెస్. అవును సార్ శాస్త్రి గారు, ఒక ఉపోద్ఘాతమే 70 పేజీలు ఉంటుంది కదా సార్? ఉపోద్ఘాతం ఉంటుంది. ఒకసారి ఆ బ్లెస్సింగ్ గురించి చెప్పరా? కొంతమంది మిస్ అయ్యారు. ఒకసారి ఆ బుక్ బ్లెస్సింగ్ ఎలా జరిగింది, రచయిత మిమ్మల్ని ఒకసారి పునశ్చరణ చేయండి సార్, అందరూ ఆనందపడతారు. అంటే అది కొంచెం ఆ సంఘటన కొంచెం చిత్రమైన సంఘటన. ఏం పర్లేదు సార్, మీరు చెప్పండి సార్, ఏం కాదు. ఇప్పుడు రుద్రం నామం అయిపోయి దూతాహి ప్రైత అయింది.
మీరు ఆ సేవాదాలు అన్నారు, ఈ సేవాదాలు అన్నారు, రాధాకృష్ణ అన్నారు, ఎల్లయ్య అన్నారు, పుల్లయ్య అన్నారు. సార్ చూసా గొప్పతనం సార్. అంటే యాక్చువల్లీ ఇందాక రఘునాథ్ సార్ చెప్తారు విని. ఇప్పుడు మనకి వేరే టాపిక్. ఇప్పుడు సారు ఎల్లయ్య చెప్పారు, పుల్లయ్య వస్తాడు, సేవ చేస్తాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళన్నారు అన్నారు. కానీ అదే దట్స్ బ్యూటీ ఆఫ్ డిఎస్ శాస్త్రి గారు. సార్ ఒకసారి ఆ గ్రంథంలో జస్ట్ హౌ ఇట్ వాజ్ బ్లెస్డ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచినా సార్ డినైడ్ అండి. చెప్తా. యాక్చువల్లీ అందులో సార్ ఇక్కడ ఒక మాట చెప్పాలి మీకు, ఎందుకంటే అది కూడా ఒక 4-5కే తెలుసు, అందరూ తెలియదు. డోంట్ ఇంటర్ఫియర్. అక్కడ మేము సార్ ప్రారంభంలో ఉదయం పూట సత్సంగము, ఈవినింగ్ కూడా సత్సంగాలు, 2 సత్సంగాలు చేశాం సార్ ఒక 90 రోజులు. మీరు ఫస్ట్ పరిచయం ఈవినింగ్ సత్సంగంలో కృష్ణారావు మాకు పరిచయం చేశాడు. కామరాజ్ అనిల్ కుమార్ గారు అప్పుడు సార్ మాకు ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవారు సార్. మేము అప్పుడప్పుడు ఏం చేసామంటే ఒక స్పీకర్ దొరకపోతే ఇప్పుడు చారి గారు మీ అనుభవాలు ఏంటి, రవి మనోహర్ స్వామితో నీ అనుభవాలు ఏంటి, మూర్తి గారు మీ అనుభవాలు ఏంటి, కోటేశ్వర గారు, అలా ఒక్కో రోజు ఒక ప్రోగ్రామ్ పెట్టుకునేవారు. అందరు చెప్పిన తర్వాత నేను చెప్పలేదు సార్, అందరు చెప్పారు. మేము చెప్పుకుంటే నాకు ఒకటి సరిపోదంటే ఐ టేక్ 2-3 ఎపిసోడ్స్. ఆ ఇంటర్వ్యూ కరెక్ట్ ఫస్ట్ 2 క్వశ్చన్లు ఏంటంటే మొన్న ఒక సందర్భంలో అన్నారన్నమాట ఒక మహనీయుడు మిమ్మల్ని ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ ఆయన ఇంటర్వ్యూలో అడిగే ఫస్ట్ 2 క్వశ్చన్ అమ్మాయిని అడిగితే మా అమ్మాయి చెప్పిన సమాధానం కూడా చెప్తా. ఆయన ఫస్ట్ 2 క్వశ్చన్ ఏంటంటే మీకు పాద నమస్కారం దొరికిందా ఫస్ట్ క్వశ్చన్, ఇంటర్వ్యూ ఇచ్చారా సెకండ్ క్వశ్చన్. అందరికి A to Z అండి బాబు. ఆయన ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రశ్న ఇది, హ్యాడ్ యూ పాద నమస్కార్, హ్యాడ్ యూ ఇంటర్వ్యూ. అంటే మా అమ్మాయి అండి మాకు ఓపెన్ ఇంటర్వ్యూ అని మా అమ్మాయి ఓపెన్ ఇంటర్వ్యూ, మా అమ్మాయిని కూడా ఒకసారి అడిగితే మాకు ఓపెన్ ఇంటర్వ్యూ చేస్తారు స్వామి అని తన సమాధానం చెప్పింది. సార్ ఇప్పుడు మీరు సార్ని ఇంటర్వ్యూ రూమ్లోకి రమ్మన్నా, స్వామి రమ్మన్నా వెళ్ళలేదండి. ఇప్పుడు మీరు చెప్పండి సార్. ఇక సాయిరామ్. ఏం లేదు, ఆ జరిగిన సంఘటన ఇందాక సూర్యప్రకాష్ గారు చెప్పిన దానికి కూడా సమాధానం అవుతుంది. మన ఆలోచన విధానానికి మనకి తెలియకుండానే ఎట్లా మనలో కించిత్ అహంకారం ఎట్లా ఉంటుంది అనేది కూడా ఇండైరెక్ట్ గా మనకి తెలుస్తుంది. అందుకు చెప్తున్నాను. అంటే ఇట్ ఈస్ నాట్ చెప్పేటప్పుడు అన్ఫార్చునేట్ గా చేశాను, ఇది జరిగింది అని చెప్పాల్సి వస్తుంది. డోంట్ థింక్ అదర్వైజ్. సో ఈ సంఘటనకి కారణం పుట్టపర్తి. ఒకసారి ఓ సందర్భంలో 3-4 పుట్టపర్తి వచ్చాం. ఆ పుట్టపర్తి వచ్చిన సందర్భంలో సో యాక్చువల్గా ఏమిటి 91-92 సందర్భాలు ఏదో కొన్న ల్యాండ్, ఆ ల్యాండ్ తాలూకు అందరం కలిసి కొన్నది ల్యాండ్, దాని మీద ఎవడో అమ్మినవాడు తాలూకు రిప్రజెంటేటివ్స్ కోర్టుకు పోవటం, ఆ కోర్టులో నడవటం అవేవో జరుగుతోంది. దాని హియరింగ్కి వచ్చింది. ఆ స్టేజ్ 7-8 ఏళ్ళు మట్టి జరుగుతుంది, హియరింగ్కి వచ్చింది. అది మాకు నెగిటివ్ గా రాబోతోంది, సంథింగ్ లైక్ దట్. అది ఇన్ఫర్మేషన్. ఆ కాంటెక్స్ట్ లో డిస్ట్రిక్ట్ జడ్జిని ఒకసారి కలిస్తే బాగుంటుంది, తన తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకుపోయి కలిస్తే బాగుంటుంది, ఇది జరిగింది ఇది చెప్తే అనే ఆలోచనతో పోదామని అనుకుంటే, సరే ఆయనతో పాటు స్నేహితులైన వాళ్ళు ఎవరో అక్కడ తీసుకుపోయినారు. ఆ తీసుకుపోవటం ఉద్దేశం ఏంటి, అక్కడికి పోయినాక తీసుకుపోయినాక పరిచయం చేశారు. డిస్ట్రిక్ట్ జడ్జి ఆయన పరిచయం చేసి మాట్లాడుతున్నప్పుడు 2-3 నిమిషాలు మాట్లాడటం అయిపోయినాక వాళ్ళు బ్యాక్గ్రౌండ్గా ఇప్పుడు మన లక్ష్మణ్ గారు చెప్పినట్టుగానే ఇటు ఫలానా శాస్త్రి గారు చెప్పారు. చెప్పినాక ఆయన ఏం చేశాడు, 2-3 ప్రశ్నలు స్వామికి సంబంధించిన ప్రశ్నలు ఏదో వేస్తే నేను సమాధానం చెప్పాను. సమాధానం చెప్పినాక ఆయన ఆలోచిస్తున్నది నేను చెప్పింది ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్నట్టున్నాయి. అట్ట 2 అడిగాడు, 3 అడిగాడు, 3 అడిగినా 3 కూడా అదే చెప్పాను. చెప్పినాక ఆయనకి వెంటనే కొంచెం ఆల్మోస్ట్ షాక్ లాగా తగిలి వెంటనే ఆయన ఏమన్నాడు, నా స్నేహితుడు ఎవరైతే పట్టుకొచ్చి పరిచయం చేశారో శాస్త్రి గారితో 1 గంట 2 గంటలు కొంచెం ఒక పని ఉన్నది, మీరేమో అనుకోబోయేటట్టయితే శాస్త్రి గారు మీరు ఒకసారి మా ఇంటికి వస్తారా అని అడిగారు. ఇప్పుడు మనం కోర్టులో ఉన్నాం కదా, మీకు డ్యూటీ ఉంది కదా, పోవాలి కదా అంటే, లేదు ఒక 10 minutes నేను టైం తీసుకుని నేను మిమ్మల్ని ఇంటికి తీసి డ్రాప్ చేస్తాను, ఏం లేదు కొంచెం డిస్కస్ చేయాల్సినవి ఉన్నాయి, నేను అడిగిన ప్రశ్నలు నేను రాస్తున్న ఒక పుస్తకంలో నుంచి ప్రశ్నలు మిమ్మల్ని అడిగాను,
మీరు చెప్పిన సమాధానాలు మేము రాసిన దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్నాయి. ఈ పుస్తకం రాస్తున్నది మెయిన్ మా మిసెస్, నేను సహకరిస్తున్నాను, ఇద్దరం కలిసి రాస్తున్నాము. కాబట్టి ఆవిడతో మీరు మాట్లాడితే కొంచెం ఎక్కువ ఆవిడ క్లారిటీ వస్తుంది. అందుకోసం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఏమనుకోకపోతే ప్లీజ్ రండి. అయ్యో అదేమిటి భలే ఉన్నారు, ఇది మనం వచ్చింది ప్రధానమైన కార్యమే ఇది. ఈ కోర్టు వాడెవడు ల్యాండ్ సెకండరీ. ఓకే పోదాం ఉన్నాను. సరే మిగతా వాళ్ళని పంపించేసి నేను వాడి ఇంటికి పోయినాను. ఈయన కూడా ఒక పావు గంట నేను లేట్గా వస్తానన్నాడు, పర్మిషన్ తీసుకున్నాడు, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఈయన కోర్టుకు వచ్చేసి మళ్ళీ లంచ్ టైంకి వాపసు వచ్చేసాడు. వాళ్ళు స్వామిని గురించి ఒక పుస్తకం రాశారు. ఇది ఈ సచ్చరిత్ర అనే పుస్తకం రాశారు. ఈ రాసిన దానిలో అంటే ఎగ్జాక్ట్గా షిరిడి సాయి బుక్ ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్గా మక్కీ కాపీ లాగా అందులో ఎన్ని చాప్టర్లు ఉంటాయి అన్ని చాప్టర్లు కథలు అదే మాదిరిగా రాసుకొచ్చారు. ఆ డిస్కషన్లో నేను అన్నాను, స్వామి ఏ మాదిరిగా ఎవరిని ఇమిటేట్ చేయటం కానీ లేదు దాన్ని కాపీ కొట్టడం కానీ ఇట్లాంటివి ఇష్టపడరు. షిరిడి అవతారం షిరిడి అవతారమే, సత్యసాయి అవతారం సత్యసాయి అవతారమే. రెండిట్లో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తి ఒకటే, అందులో సందేహం లేదు. కానీ ఆ కాలమాన పరిస్థితులకి వాళ్ళకి అది అవతారం. ఇప్పుడు వచ్చింది ఇది, దీనిగానే మనం ఆస్వాదించడం నేర్చుకోవాలి. కాబట్టి ఇమిటేషన్ దొరికి పోమోకండి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, తర్వాత డిస్కషన్లు ఇట్లాగే 1 గంట 2 గంటల డిస్కషన్ అనుకోది కంటిన్యూగా అది 2 రోజులు 3 రోజులు జరిగింది. ఆల్మోస్ట్ 2 days ఫుల్లీ ఒక్కొక్క రోజుకి 18 గంటలు చొప్పున ఆ డిస్కషన్ అంతా జరిగినాక చిట్ట చివరికి వాడు దండం పెట్టి, మీరు చెప్పినవి చాలా గొప్పగా ఉన్నాయి, 54 చాప్టర్లు మార్చాల్సిందే, ఇప్పుడు మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా రికార్డ్ చేసినా మేము దాన్ని చేయలేము, దీన్ని ఏం చేద్దామంటారు. సరే ఇది ఓ పని చేయండి, ఆ పుస్తకం నాకు పంపించండి, మీరు ఏం రాశారో నాకు ఎప్పుడు ఏ సందర్భంలో రాశారో తెలియదు కదా, నేను దాన్ని రీరైట్ చేసి మళ్ళీ మీకు పంపిస్తాను. అట్లా 2 సార్లు 3 సార్లు జరిగితే దెన్ ప్రాబబ్లీ ఓ షేప్ వచ్చేస్తుంది, అప్పుడు మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్గ్రౌండ్ ఈ పుస్తకానికి. సరే వాళ్ళు ఒకసారి పంపించారు, రెండోసారి పంపించారు. ఏం పరిస్థితి వచ్చిందంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 90% ఆ పుస్తకం నేనేం అదంతా రాసినట్టుగా అయిపోయింది. రాసిన తర్వాత సరే వీళ్ళు ఏం చేశారు, స్వామి నా దగ్గరికి మళ్ళీ పంపించి ఇది మెయిన్ 90% మోర్ దాన్ 90% మీరు రాసినట్టయింది, మీరు ఆవిడ ఇద్దరు కలిసి రాసినట్టుగా మీ పేరు పబ్లిష్ రైటర్గా పెడతాము అన్నారు. నేను వద్దన్నా. అదేంటి ఎందుకు వద్దంటున్నారు అంటే, లేదు పుస్తకం రాయమని స్వామి మీకు పర్మిట్ చేశారు, ఈ పుస్తకం రాయాలనే ఆలోచన నాకు కలగలేదు, ఆయన నాతో ఆ మాట ఏమి చెప్పలేదు, కాబట్టి దేర్ ఇస్ నో పాయింట్ నా పేరు అందులో పెట్టుకోవటం అనేది. ఇప్పుడు మీరు రాస్తే నేను రాస్తే ఇట్ డజంట్ మేక్స్ డిఫరెన్స్, కాబట్టి మీరు పబ్లిష్ చేసేసేయండి. అంటే మీరు రాస్తే నేను రాస్తే తేడా ఏమున్నది, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్, మీరు పబ్లిష్ చేసేయండి, మీ పేరు మీద మీరు పబ్లిష్ చేసేయండి. ఇది నా నోటితో నేను చెప్పిన మాట. సరే వాళ్ళు ఏం చేశారు, పబ్లిష్ చేస్తూ స్వామి పర్మిషన్ తీసుకున్నారు. ఆ పబ్లిష్ చేస్తున్నప్పుడు ఆ పబ్లిష్ చేసి మొత్తం అంతా రెడీ అయిపోయి పబ్లిష్ చేసినాక ఇప్పుడు స్వామి ఇంటర్వ్యూ ఆ పుస్తకం రెడీ చేసేసినాక స్వామి దగ్గరికి ఇంటర్వ్యూకి పోబోయే ముందు దాన్ని రాసి నా దగ్గరికి పంపించినాక నేనేం చేశాను, మొత్తాన్ని రీరైట్ చేసి పుస్తకం అంతా అయిపోయిన తర్వాత కొత్తగూడెంలోనే స్వామి రెగ్యులర్గా వస్తారు కాబట్టి అక్కడ స్వామి యొక్క అప్రూవల్ కోసం ఆయన పాదాల దగ్గర పెట్టి, స్వామి ఈ పుస్తకం ఇది మీరు అప్రూవ్ చేస్తే అప్పుడు దాన్ని ఇట్ విల్ బి పబ్లిష్ చేస్తానంటున్నారు, అప్రూవల్కి పెట్టారు. ఆ రోజు స్వామి మామూలుగా 2 నిమిషాలు 3 నిమిషాలు దర్శనం ఇచ్చి కూర్చుని ఏదైనా చెప్పేసి వెళ్ళిపోయే స్వామి ఆ రోజు దాదాపు 20 నిమిషాలు గడిపారు. ఆవిడతోనూ గడిపి ఇవాళ నుంచి రోజు 15 నిమిషాలు ఉంటానని చెప్పి రోజు 15 నిమిషాలు అక్కడి నుంచి రెగ్యులర్గా గడిపేవాళ్ళు. నాకు ఒక క్షణం ఆలస్యం అనిపించింది, ఆశ్చర్యం అనిపించింది. ఏమిటిది? ఆవిడ కూడా చాలా సంతోషపడింది ఈ పుస్తకం రాసినాక. అంటే అంతరార్థాలు మనకి తెలియవు, ఆయన ఇండికేట్ చేస్తే తప్ప మనకి తెలియవు. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. 20-25 నిమిషాలు స్వామి ఇవాళ దీనికోసం ఉన్నారు, ఇవాళ నుంచి 15 నిమిషాలు వస్తానని చెప్పారు. ఏమిటి ఇందులో, ఏమిటి 20 నిమిషాలు కూర్చున్నా 1 నిమిషం కూర్చున్నా స్వామికి కాలంతో పని లేదు, అయినా 20-25 నిమిషాలు ఉన్నారు, ఏమిటి ఇందులో ఏం ఇండికేట్ చేస్తున్నారు, ఏం చేశారు? నాకు అది ఒక క్షణం అర్థం కాలే. తర్వాత ఆయన స్ఫురింపజేసింది ఏమిటంటే, అంత క్రితం గోకక్ గారు ఒక పుస్తకం రాశారు,
ఆయన రాసిన పుస్తకం ఏమిటి? షిరిడి స్వామి ఇక్కడ కూడా వచ్చారు, ఇద్దరికి తేడా లేదు అనే మాట ఇండికేట్ చేసి, స్వామి ఒకసారి ఈ షిరిడి ట్రస్ట్ వాళ్ళతో పోయి చెప్పేదానికి పర్మిషన్ అని స్వామి పర్మిషన్ అడిగారు. ఆయన ఫిజికల్గా స్వామికి దగ్గరలో ఉండేవాడు వైస్ ఛాన్సలర్గా. స్వామి దాన్ని రిఫ్యూజ్ చేశారు. వద్దొద్దు, ఆ అవతారం అవతారమే, ఈ అవతారం ఈ అవతారమే. వాళ్ళు ఒక్కొక్కళ్ళు కొన్ని సందర్భాల్లో ఒక శరీరానికో ఒక ఆకారానికో వాళ్ళు లిమిట్ చేసుకుని బంధించుకుని ఉండిపోతారు. అట్లాంటి వాళ్ళని తాత్కాలికంగా వదిలేయాల్సిందే, వాళ్ళ మనసులో మార్పు వచ్చి రావాల్సిందే అని చెప్పి గోకక్ని ఎలవ్ చేయలే స్వామి. షిరిడి సాయి సత్యసాయి ఒకటి అంటేనే ఎలవ్ చేయని పరిస్థితి ఒక 15-20 సంవత్సరాల క్రితం ఉండింది. నేను ఈ పుస్తకంలో రాసింది ఏమిటి? మొట్టమొదటి రాసింది అంటే స్వామి నా చేత రాయించిన మాట, దత్తాత్రేయం శ్రీపాదం నారసింహం ప్రభుం సమర్థం సాయినాథం సత్యసాయనం సద్గురుం తం సదా నమామి. అంటే స్వామి, నువ్వు దత్తాత్రేయుడు అవతారానివి, దత్తాత్రేయుడివి. మొదటిసారి శ్రీపాద వల్లభుడిగా వచ్చావు, తర్వాత నరసింహ సరస్వతిగా వచ్చావు, తర్వాత శ్రీపాద వల్లభుడు ఆ రూపంలో వచ్చావు, తర్వాత అఖిల్ కోట్కర్ మహారాజుగా సమర్థ సద్గురు మహారాజుగా వచ్చావు. ఆ తర్వాత షిరిడి అవతారంలో అందరికీ దగ్గరికి రానిస్తూ షిరిడి అవతారంలో ఇప్పుడు ఈ అవతారంలో వచ్చావు. ఈ 7 ఉన్నది ఒకే ఒక తత్వం అని నేను రాశాను. ఒక్కసారి ఆయన షిరిడి సాయి సత్యసాయి అన్నదానికే అక్కడికి పోయి వద్దు అని చెప్పినప్పుడు ఈ 7 తత్వాల్లో ఉన్నది స్వామి అని చెప్పిన దాన్ని ప్రపంచానికి యాక్సెప్ట్ చేయించేదానికి ఆ 20 నిమిషాలు తీసుకున్నారా అనిపించింది నాకు. కారణం ఏంటంటే అంత క్రితం ఆ శాండ్విచ్ స్వామి రాసిన పుస్తకం సైకియాట్రిస్ట్, ఆ పుస్తకం ఒకసారి గుర్తు చేసుకుంటే 2.5 సంవత్సరాల్లో స్వామి 10 సంవత్సరాల తర్వాత కానీ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ రాదు అని చెప్పింది 2.5 సంవత్సరాల్లో పుస్తకం పబ్లిష్ చేసుకోమన్నప్పుడు కారణం ఏమిటి స్వామి అంటే, ఈ 2 సంవత్సరాల్లోనే ఈ మానవాళి మొత్తానికి పురోగతి, ఆధ్యాత్మిక పురోగతి, పరిణామ పురోగతి ఎంత ఇచ్చానంటే 10 సంవత్సరాల్లో వాళ్ళు పొందగలిగే పురోగతి 2 సంవత్సరాలు ఇచ్చాను అనే మాట చెప్పారు. అట్లా ఈ 20 నిమిషాలు దీంతో పాటు ఉండి ఆయన సంకల్పానుసారం ఈ విశ్వం మొత్తానికి కూడా, అంటే ఈ పుస్తకం ఎవరెవరి చేతుల్లోకి పోతుందో వాళ్ళ మనసుల్లోకి ఈ దత్తాత్రేయ పరంపరలో ఉన్న అవతారాలు మొత్తం తనేను అన్న భావన కలిగేదానికి అనుకూలమైనటువంటి ఒక స్థితి ఏర్పాటు చేసి తర్వాత దాన్ని బ్లెస్ చేశారు అని నేను అనుకున్నాను. సరే, దాని మీద స్వయంగా స్వామి రాశారు, దాన్ని పబ్లిష్ చేశారు, అయిపోయింది. తర్వాత ఇదంతా అయిపోయినాక ఆ పుస్తకం తీసుకుని వాళ్ళు స్వామి దగ్గరికి పోతున్నారు. ఆ స్వామి దగ్గరికి పోతున్నప్పుడు నాకు కూడా ఇన్విటేషన్ ఇచ్చి చెప్పారు, రమ్మన్నారు. నేను సరే ఆల్రెడీ బ్లెస్ అయిపోయింది, అది ఒకసారి బ్లెస్ అయిపోయినాక మళ్ళీ రెండోసారి బ్లెస్ చేసుకోవడానికి పోవటం అనేది, అది మనం ఏ బ్లెస్సింగ్ అయితే పొందామో దాని మీద నమ్మకం లేక రెండోసారి పోతున్నట్టు అవుతుంది కదా. 100కి 100 పాళ్ళు స్వామి చేత బ్లెస్ చేసిన తర్వాత నేను ప్రత్యేకంగా మళ్ళీ అక్కడికి వచ్చి దర్శనానికి రావటం అనేది అర్థం లేని మాట. బ్లెస్ చేశాను అని స్వామి చెప్పిన తర్వాత మళ్ళీ మీరు బ్లెస్ చేయని స్వామి ఆయన దగ్గరికి పోవటం అనేది, ఇట్లా ఒకసారి మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ పోయినప్పుడు స్వామి దానికి రుజువుపరిచారు మాకు, కాబట్టి ఆ పని నేను చేయను అని చెప్పాను. ఇందులో ప్రధానమైన ఒక సంఘటన ఏమిటంటే, ఆ పుస్తకం అంతా చూసిన తర్వాత నేను నా పేరు పెట్టద్దు అని చెప్పాను. మీరు మీ పేరుదే పెట్టుకోండి, కానీ వాళ్ళు పెట్టింది ఏమిటి, ఆ 50-60 పేజీలు ఇంట్రడక్షన్ రాసి ఇది శాస్త్రి గారు అని చెప్పి నా పేరు అక్కడ పెట్టి తర్వాత ఒక పుస్తకం రాసిన రఘు విద్యానాథ్ వాళ్ళు పెట్టారు. ఒక్క క్షణం నాకు మనసు కొంచెం చివుక్కుమంది. ఏమిటిది, నేనే కదా వద్దన్నాను, నేనే వద్దన్నా కూడా వాళ్ళు పెట్టలేదనే భావం నాకు కలిగి మనసు కించిత్ కలిగింది. అంటే అర్థం ఏమిటి, అహంకారం అనేది ఎంత సున్నితంగా ఉంటుంది. ఇందాక సూర్యప్రకాష్ గారు చెప్పిన మాట, అహంకారం అనేది మనకి తెలియకుండానే ఉల్లిపాయ మీద పొట్టులాగా పైకి కనపడకుండా, ఒక పొట్టు తీసేసినా ఉల్లిపాయకి ఏం నష్టం ఉండదు, కానీ ఆ పొట్టుతో కలిసి అట్లా ఉంటుంది. ఆ మాదిరిగా మనకి తెలియకుండానే మన అహంకారం, అది అగ్నిహోత్రుడికి అహంకారం. ఇందాక ఎగ్జాంపుల్ కథలో చెప్పాను, కేనోపనిషత్తులో అగ్నిహోత్రుడికి కలిగినటువంటి అహంకారాన్ని రిమూవ్ చేసేదానికి స్వయంగా ఆయన వచ్చి రిమూవ్ చేశారు. నేను ఆ మాట చెప్పడంలో ఈ నాకు జరిగిన సంఘటన నాకు వెనకాల మనసులో మెదులుతోంది. ఆ అహంకారాన్ని ప్రత్యేకంగా రిమూవ్ చేసేదానికే నన్ను ప్రత్యేకంగా అక్కడ ఇంటర్వ్యూకి
రావాల్సిన ఆలోచన నాకు కలగకుండా చేయటం, వాళ్ళు నా పేరు పెట్టకుండా చేసి, వాళ్ళు అంటే నా మనసులో కలిగిన భావన ఏమన్నమాట, దాని అర్థం, దాన్ని అనలైజ్ చేస్తే నేను పెట్టద్దన్నా వాడు నా పేరు పెడితే బాగుండేదేమో అనే భావన నాలో అంతర్లీనంగా నాకు తెలియకుండానే ఉన్నదనమాట, సబ్ కాన్షియస్ స్టేట్లో. దాన్ని ఇండైరెక్ట్గా రిమూవ్ చేసేదానికి ఆ పుస్తకాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకుని ఆ అహంకారాన్ని రిమూవ్ చేశారు. అది స్వామి అంటే. మనం ఒకసారి నమ్మి ఆయన్ని వదిలిపెట్టి మన మార్గంలో మనం పోతున్నప్పుడు అహంకారాన్ని చాలా మనకి తెలియకుండానే నీళ్లలో పాచి పేరుకున్నట్టుగా నీళ్ళని ఒక గిన్నెలో వేసుకున్నాళ్ళు అట్టి పెట్టండి, ఒక 10 రోజులు 15 రోజులు అట్టు పెట్టండి, ఆ శుద్ధమైన నీళ్ళైనా ఆ గిన్నె లోపల అంచుల్లో మనకి తెలియకుండానే ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది. అంటే ఆ శుద్ధంగా కనపడుతున్న నీళ్లలో ఉన్న మురికి అక్కడ చేరిందనమాట. అట్లా మనకి తెలియకుండానే మనలో ఉండేటువంటి అహంకారాన్ని రిమూవ్ చేసేదానికి ఇంతకన్నా గొప్ప గురువు మనకి లేరు. నమ్మటం, ఆయనకు వదిలిపెట్టడం, కామ్గా ఆయన చేయవలసిన పని సైలెంట్గా సర్జరీ చేసినట్టుగా మనకి తెలియకుండానే కొన్ని ఏది కట్ చేయాలో దాన్ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అట్లా ఆ పుస్తకం రాసిన సంఘటనలో రాసింది నేను అనే భావన లేకుండా ఎట్లా పోవాలి, దాన్ని విద్యాహంకారం అంటారు. ధనహంకారం కన్నా, రాజ్యహంకారం కన్నా, శారీరకంగా సుందరత్వం, నాలెడ్జిబిలిటీ, యవ్వనం, ఈ అహంకారాల కన్నా విద్యాహంకారం ఎక్కువ సున్నితమైంది, ఎక్కువ ప్రమాదకరమైంది. చాలా మంది కవుల దగ్గర ఇదే మనం చూస్తూ ఉంటాం. దాని మూలంగానే ఆధ్యాత్మిక స్థితి పోయేదానికి అది అడ్డుపడుతూ ఉంటుంది వాళ్ళకి. దాన్ని రిమూవ్ చేసేదానికి సాక్షాత్ భగవంతుడితో ఎవరు చేయలేరు. అది మనకి సైలెంట్గా స్వామిని నమ్మిన వాడికి చేస్తారు అన్న సంకేతాన్ని ఆ పుస్తకం ద్వారా నాకు ఇండికేట్ చేశారు. నేను అర్థం చేసుకున్న ఆ సంఘటన అది. సో ఇంకా ఏవో చాలా ఉన్నాయి, ఎందుకంటే నేను వీలున్నంత ఆల్రెడీ 1 గంట దగ్గరికి వస్తున్నాను కాబట్టి వీలున్నంత క్లుప్తంగా దాన్ని క్లుప్తం చేసి సైరామ్ శాస్త్రి గారు ఒక్క నిమిషం అండి. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర విద్యా రఘునాథ్ రాసిన బుక్ లో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్నాను, అదే బయటికి అట్లా చేతిలో పట్టుకుండు. హలో, సైరామ్ చేతిలో పట్టుకోండు. తొందరగా మీరు లాస్ట్ టైం మిస్ అయ్యారు మేడం. మేము ఈసారి గనక అంటే ఐ కెనాట్ సే, ఇప్పుడు ఆల్రెడీ వన్స్ డన్. నా దగ్గర ఎప్పుడు డేట్ కూడా ఉంది సార్, కరెక్ట్ గా సార్. 2020 మేము కరోనాలో బర్త్డే ముందు హ్యావ్ టేకెన్ 16 days సార్. 16 రోజులు ఇచ్చారు నాకు. అప్పుడు నేను గుమాస్తా, ఐఎమ్ నాట్ యజమాని. ఇప్పుడే గుమాస్తానే, ఇప్పుడేం యజమాని అంటలేదు. ఇప్పటికే గుమాస్తే. అప్పుడు అంటే మా సోదరుడు షాప్ లో పనిచేసేవాడిని. మా సోదరు నేను ఎప్పుడు గుమాస్తా కింద చూడలేదు. స్వామిలో కలిసిపోయాడు జయప్రకాష్. అంతే అవును. అప్పుడు మా రవి మనోహర్ మళ్ళా గనక చాలా మందికి, అంటే చాలా మంది దగ్గర లేకపోవచ్చు, బహుశా తిప్పి కొడితే మన దగ్గర 5-6 బుక్స్ వస్తాయేమో, చూద్దాం. మళ్ళీ ఇప్పుడు నాకే ట్రాక్ లైన్ మీద 5-6 బళ్ళు పక్కన ఆగి ఉన్నాయి మెయిన్ ప్లాట్ఫామ్ మీద రావటానికి. చూద్దాం, ఎంత కాలం నిర్ణయిస్తారు సార్. వండర్ఫుల్. ఒక్క మాట సార్. సాయిరామ్, మీరు మొన్న మేము ఎక్స్పెక్ట్ చేసిన సత్సంగం ఇప్పుడు మీరు చెప్పారు సార్, ఇటువంటి సత్సంగమే. సార్ చెప్పినప్పుడు ఇటువంటివి చెప్పండి సార్. అయ్యో, అంటే అదే సందర్భం వచ్చినప్పుడు చెప్తానమ్మా. మన అవతార వైభవం చెప్పినప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసింది ఇటువంటి సత్సంగం. ఇప్పుడు మీరు లాస్ట్ ఇప్పుడు చెప్తున్నారు ఇటువంటి సత్సంగం సార్. నేను శాస్త్రి గారు, అవతార ప్రకటన October 20 వస్తుంది కదా. అవునవును. అది స్వామి రాసిన బుక్ ఒకటి ఉంది. అది కూడా దాని మీద నేను చాలా మంది ఇది ఎక్కడ అన్నారు. అంటే పుస్తక నాగరంనే లిమిటెడ్ బుక్స్, పెద్ద గ్రంథాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. నువ్వు అది నేనే జనరల్ గా అవతార డిక్లరేషన్ రోజు ఐ విల్ టేక్ దిస్ ఎపిసోడ్. మీరు రాశారు చూసారా? మీరు గురువుల గురించి కూడా రాశారు అందులో. 8 గురువుల గురించి కూడా వివరణ ఉంది అందులో. యాక్చువల్ గా సప్త గురువుని అష్టగురువులు చేశారు స్వామి. శివుడు పార్వతీదేవికి చెప్పింది 7 గురువులే. 7 గురువులో ఈయన కామ్య గురువుని కూడా చేసి 8వ గురువుని కలికాలానికి తగ్గట్టుగా స్వామి చేశారు దాన్ని. అందుకని వేద గురువు, బోధ గురువు, అసూచ్య గురువు. అందుకు స్వామి చెప్పిన మాట అది రాశాను అందులో.
సాయిరామ్ గురువు గారు, అది పుస్తకం నా దగ్గరగా ఉంది శాస్త్రి గారి పుస్తకం. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే స్వామి అందుకే ఎవ్వరికి పుస్తకాలు రానిచ్చేవారు కాదు. నా గురించి నీకేం తెలుసు కానీ నువ్వు రాస్తావు అనేవారు. ఎవరి ముందుకు వచ్చినా సరే పుస్తకాలు రాయొద్దు అని చెప్పేవారు. తర్వాత పుస్తకాలు వెళ్ళి వచ్చాయి, కానీ కొద్ది మందికి వచ్చే అవకాశం. చాలా అద్భుతమైన విషయం. మీరు అదృష్టవంతులు శాస్త్రి గారు, మీరు అదృష్టవంతులు, చాలా ధన్యజీవులు మీరు సాయిరామ్ సార్. ఆయన దయ అంతే, స్వామి దయ. ఇది కొంతమంది తెలుసని చాలా మంది ఉన్నారని నేను సార్ని చెప్పించడం జరిగింది అనమాట. లేదు సార్ నోట్స్ చెప్తే నేను చెప్పగలను, కానీ ఇప్పుడు సార్ నోట్స్ టెంపుల్లో పోతే చేద్దాం అవుతుంది. సార్ చెప్తేనే బాగుంటుంది. అదే గురుగారు. అందరికీ నమస్కారం గురుగారు. అందరికీ నమస్కారం. సాయిరామ్ సార్. గురుగారు సాయిరామ్. ఈరోజు అందరికీ నమస్కారం. సాయిరామ్. మంచి విశేషాలు చెప్పినందుకు మీకు మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అయ్యో, మా అధినేత తరఫున కూడా హృదయపూర్వక నమస్సుమాంజలు. మళ్ళీ ఇదే ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం సార్. మీరు కనుక ఆ స్క్రిప్ట్ కనుక రిటర్న్ గా పెడితే సార్ నేను టైప్ చేసి మన గ్రూప్ లో పెడతాను సార్. పెడతాను. ప్రారంభ పూజ దానిలో యాక్చువల్ గా ఏముందంటే దాన్ని టైప్ చేయడానికి కొన్ని ఈ ఒత్తులు ఒప్పుకోట్ల ఈ ఫోను, నేను దాన్ని పేపర్ మీద రాసేసి ఫోటో తీసి పెడతాను. అలాగే సార్. ఓకే. సాయిరామ్ కోటేశ్వర సార్. సాయిరామ్ శాస్త్రి సార్.